దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. నేటి దైవ సందేశము శ్రమల దినాల గురించి తెలుసుకుందాం. శ్రమల దినాలు అంటే ఏమిటి? శ్రమల దినాలు అంటే క్రైస్తవుల కోసం ఒక పరిశుద్ధమైన సిద్ధత కాలము. ఇది 40 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కాలంలో మనం ఉపవాసం, ప్రార్థన, పశ్చాత్తాపం ద్వారా దేవునికి దగ్గరవుతాము. ఇది ఈస్టర్ పండుగకు ముందుగా ఆత్మీయంగా సిద్ధమయ్యే సమయము. ప్రియమైన సహోదరులారా, బైబిల్ వచనం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తుంది. మీరు ఉపవాసము చేత, ఏడ్పు చేత, దుఃఖము చేత మీ హృదయమంతటితో నా యొద్దకు తిరిగి రండి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనం మనకు ఏం చెప్తుంది? శ్రమల దినాలు అంటే కేవలము ఉపవాసం ఉండడం కాదు, మన హృదయం దేవుని వైపు త్రిప్పడం. మరొక వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18లో యేసు ప్రభువు ఉపవాసం గురించి బోధించారు. ఉపవాసం చేస్తున్నప్పుడు మనం మనుషులకు చూపించడం కాదు, కానీ దేవునికి నచ్చేలా చేయాలి. అయితే శ్రమల దినాలలో ముఖ్యమైన ఉద్దేశాలు తెలుసుకుందాం. పాపాల నుండి పశ్చాత్తాపం పడాలి, ప్రార్థనలో పెరుగుదల ఉండాలి, ఉపవాసం ద్వారా ఆత్మీయ నియంత్రణ ఉండాలి, దేవునితో సంబంధం బలపడాలి. ఈ శ్రమల దినాలలో మనందరము ఇవన్నిటినీ పాటించి దేవునికి దగ్గర అవుదాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.